కాకరకాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: 1/2 కిలో కాకరకాయ ముక్కలు, ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, పల్లీలు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని కాకరకాయలు వేయించుకోవడానికి నూనె పోసుకోవాలి. ఇందులో కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై వేరే బాండి పెట్టి 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడయ్యాక పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు వేసి కలుపుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర వీటిని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపి వీటి అన్నిటిని కూడా అదే ప్లేట్లో వేసుకుందాం. కారం పొడికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కారం పొడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. పోపు కోసం బాండి పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని కారం పొడిలో వేసి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం పొడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.